ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా రాజా, విడవక మా ఎడల కృప చూపుచున్న నీ కృపా మహదైశ్వర్యమును బట్టి ఎంతో వందనాలు చెల్లించుకొనిచుంటున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములకే, నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనిచుంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి విడవక మా ఎడల కృప చూపుచున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచుంటున్నాం. కర్మేలు దీపస్తంభముగా ఉంచినందుకు ఎంతో వందనాలు. ప్రార్థన కొరకై నీ బిడ్డలైన వారిని తీసుకొని రండి. అలక్ష్యం నుండి, నిర్లక్ష్యం నుండి తప్పించండి. నూతన బలము, నూతన జీవం పొంది నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను ప్రార్థించేవారుగా, వారి అక్కర్ల కొరది వాళ్ళు మొరపెట్టుకునేవారుగా మీరే చేస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకొనొచ్చు. నిలబడే దాసుని బలమైన పాత్రగా వాడుకుంటారండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థనలో గడపబోయే సమయం దేవునికరంగా, ఆశీర్వాదంగా చేస్తురమ్మని మమ్మల్ని మేము మరుగు చేసుకొనొచ్చు. మీ చిత్తానికి అప్పచెప్పుకొనొచ్చు. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అమూల్యమైన నామమున ప్రార్థించడి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 565, పాత పాటల పుస్తకంలో 554. పరమాశీర్వాదము కోరి పరలోక పితారు దించితివి. పాత పాటల పుస్తకంలో 554, కొత్త పాటల పుస్తకంలో 565. పరమాశీర్వాదము కోరి పరలోక పితారు దించితివి. పరమాశీర్వాదము కోరి పరలోక పితారు దించితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. 565. హృదయములా ఖాళీ చేసి, ఆ హృదయములా ఖాళీ చేసే పరలోక పితారు దించితిమి. పరమాశీర్వాదము కోరి ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గు నొంది, ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గు నొంది, మాదు శిరములను వాల్చి, మాదు శిరములను వాల్చి పరలోక పితారు దించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక బలవంతుడవు నీవే యేసు ప్రభువా, సర్వశక్తియు నీవే. బలవంతుడవు నీవే యేసు ప్రభువా, సర్వశక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదము, నిన్నే సదా స్తుతించెదము పరలోక పితారు.
పరమాశీర్వాదము ఇళ్ళలో శ్రమల నోర్చిన ప్రేమ, అదే ప్రేమను కోరియున్నాము. ఇళ్ళలో శ్రమల నోర్చిన ప్రేమ, అదే ప్రేమను కోరియున్నాము. నీ దాసులను నీ దాసులను మరువకుము, పరలోక పితారు తెంచితివి. పరమాశీర్వాదము కోరి పరలోక పితారు తెంచితివి. పాట సంఖ్య 723, పాత పాటల పుస్తకంలో 707. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. మొదటి చరణము 4వ చరణం ఆఖరి చరణం పాడుకుందాం. మొదటి చరణం 4వ చరణం ఆఖరి చరణం. 707 పాత పాటల పుస్తకంలో, కొత్త పాటల పుస్తకంలో 723. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, యేసువే నిరీక్షణ. ఈ నిరీక్షణచే రక్షణ కలిగే, విడిపించెను మనలా. ఈ నిరీక్షణచే రక్షణ కలిగే, విడిపించెను మనలా. జీవపు నిరీక్షణ మనకి చుటకు, క్రొత్త జన్మము నొసగే. జీవపు నిరీక్షణ మనకి చుటకు, క్రొత్త జన్మము నొసగే. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలోనున్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, యేసువే నిరీక్షణ. ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధిపరచుకొందురు. ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధిపరచుకొందురు. సరి చేసుకొనుడి ఆయనతో కూడా సమానులగునట్లు. సరి చేసుకొనుడి ఆయనతో కూడా సమానులగునట్లు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలోనున్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, యేసువే నిరీక్షణ. ప్రభు యేసు మహిమతో వచ్చునప్పుడు మనలను కొని పోవును. ప్రభు యేసు మహిమతో వచ్చునప్పుడు మనలను కొని పోవును. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. శుభప్రద నిరీక్షణ యేసు ప్రభువే
మహిమా నిరీక్షణ మనలోనున్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, యేసువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, యేసువే నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీకందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాం. తిరిగి రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన కొరకై ప్రభువును మన అక్కరల కొరకు, మన అవసరతల కొరకు ప్రార్థించుట నిమిత్తమై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగములను మనం ధ్యానించి అట్లు మన ప్రార్థనలోనికి మనం ప్రవేశించినట్లు ప్రభు మనకెంతైనా సహాయం చేయను గాక. 40వ కీర్తన, దావీదు రాసిన 40వ కీర్తన మొదటి వచనాన్ని దయచేసి మనమందరం కూడా కలిసి చదువుటకు ప్రయత్నం చేద్దాం. 40వ కీర్తన మొదటి వచనాన్ని దయచేసి మనం అందరం కూడా కలిసి చదువుటకు ప్రయత్నం చేద్దాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొరను ఆలకించెను. మరొకసారి చదువుదాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుడి వాక్య లేఖన భాగమును దీవించి ఆశీర్వదించి మనకు పంచిపెట్టులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, మాటల ద్వారా మీ నామముకు తీసుకురాబడిన మహిమను బట్టి ఎంతో వందనాలు. ఇంకా మా పొందుకులను తాకండి, ముట్టండి. గలమెత్తి మిమ్మల్ని స్తుతించే వారంగా, పాడే వారంగా చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ప్రార్థనలో చేరక ముందు కొన్ని వాక్య లేఖన భాగములు, సారాంశము పరిశుద్ధ గ్రంథముల నుండి నువ్వు రచించిన వాక్య లేఖన భాగములలో నుండి మేము ధ్యానించటకై మీరే నోటికి బోరగా ఉండండి. మేము కాలేజ్ చేసుకొని చూస్తున్నాం. మీ శిలువ కార్యం, మీ రక్త ప్రోక్షణం అనుగ్రహించి మాకు చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ఏది అవసరమో మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆది వరకు అంతం వరకు మీరే తోడైంచమని ప్రార్థించండి, వేడుకొని చెప్తున్నాను తండ్రి. ప్రియులారా, ఈ రాత్రికాల సాయంకాల సమయంలో మనము సంఘముగా కూడి ప్రార్థించుటకై వచ్చి ఉన్నాం. ఇక్కడ కీర్తనల్లో దావీదు కీర్తనాకారుడు 40వ అధ్యాయము 40వ కీర్తనలో మొదటి వచనంలో ఇలాగ రాస్తున్నాడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుని కొరకు కనిపెట్టుకునే వారముగా నీవు నేను ఉంటూ రావాలి. ఈ లోకంలో మనం చూసుకుంటూ వచ్చినట్లయితే పిల్లలు తల్లిదండ్రుల వైపు, తర్వాత ఉద్యోగంలో ఉన్నవారు వారి ఉన్నతాధికారుల వైపు, తర్వాత భార్యలు భర్తల వైపు కనిపెట్టుకునే వారిగా ఉంటున్నారు. మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణం పెట్టి తాను విమోచింపబడి మనల్ని విమోచించి తాను దెబ్బలు తిని తాను కొర ప్రాణంతో నీ కొరకై నా కొరకై ఆ కలువరి శిలువలో వేలాడితే ఆయన కొరకు వేచి ఉండుట, లేకపోతే కనిపెట్టుకొని ఉండుట అనేది నేటి దినాల్లో మనము చూడటం లేదు. అయితే మనము కనిపెట్టుకోవాలా అంటే 7 మార్గాలు ఉన్నాయి. 7 విధాలుగా మనము కనిపెట్టుకుంటూ రావాలా. ఇక్కడ దావీదు కీర్తనాకారుడు ఈ మాట అంటున్నాడు, యెహోవా కొరకు నేను ఎట్లా కనిపెట్టుకున్నా? సహనముతో. సహనం ఎంతో మన జీవితంలో చాలా అవసరం. సహనము, ఈ సహనం అనేది నీ జీవితంలో నా జీవితంలో ఉంటే దేవుడు ఎప్పుడైనా ఏ దినానికైనా ఆయన నీ మొరను నా మొరను ఆలకించేవాడుగా ఉంటున్నాడు. ఈ సహనం అనేది మన జీవితంలో లేకపోతే, సహనం లేకపోవటం ద్వారా ఎన్నో అనర్థాలు ఉన్నాయి.
సహనమును కోల్పోయి అనారోగ్యం తెచ్చుకుంటాం. సహనమును కోల్పోయి కుటుంబాన్ని నాశనం చేసుకుంటాం. సహనమును కోల్పోయి జీవితాన్నే వ్యర్థం చేసుకుంటాం. కనుక ఇతరులు నిన్ను ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు సహనం కలిగి జీవించాలా. అయితే బ్రదర్ నువ్వు చెప్తానే ఉండవు, బాగుంది, మేము ఎన్నోసార్లు ప్రార్థన చేసినాం, మాకు జవాబు రాలే అంటే, జవాబు వచ్చేంత వరకు నువ్వు సహనంతో ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఒక అతను 31st నైట్ అదే వాచ్ నైట్ సర్వీస్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ప్రామిస్ వర్స్ తీసుకున్నాడంట. ప్రామిస్ వర్స్ తీసుకున్న తర్వాత ఆ ప్రామిస్ వర్స్లో ఈ మాట ఉంది. ఏ మాట? ఇదే 40వ కీర్తన 8వ వచనం. ఆ ఆ ఆ ఆ తర్వాత ఈ క్షమించమ్మా, ఇక్కడ ఒక మాటనే, నీ ధర్మశాస్త్రం నా అంతరంలో ఉంది. ఈ మాట వాగ్దానం కాదు కదా. వాగ్దానాలు ఎట్లా ఇచ్చేవాళ్ళో తెలుసా? పూర్వదినాల్లో నేను ఒక 10 వాగ్దానాలు రాయాలా, ఆ అక్క ఒక 10 వాగ్దానాలు రాయాలా, ఈ అక్క ఒక 10 వాగ్దానాలు రాయాలా, ఈ అక్క ఒక 10 వాగ్దానాలు రాయాలా. ఒక్కొక్కరు 10 వాగ్దానాలు చిట్టీలలో రాసుకొని వచ్చి మందిరంలో పెట్టాలా. అప్పుడు ఆ వాగ్దానాలన్నింటినీ కంబైన్ చేసి ఆడబెడితే అట్లా వాగ్దానాలు తీసుకునేవాళ్ళు పూర్వం. ఇప్పుడు ప్రింటింగ్ వచ్చినాయి, కంప్యూటర్స్ వచ్చినాయి, జిరాక్స్లు వచ్చినాయి, తీయడం, తీసుకోవడం, పోవడం. వాగ్దానాలను కూడా ఇప్పుడు ఎన్నుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే ఈ మాట 8వ వచనం, నీ ధర్మశాస్త్రం నా అంతర్యంలో ఉంది అంటే, వాడు భయంకరమైన త్రాగుబోతంట, బాగా తిరిగేవాడంట. నా జీవితంలో నా కాడ యాడుందిరా ధర్మశాస్త్రము, ఇది బాగలేదు అని బైబిల్ పక్కన పెట్టి ఇంకొక వాక్యం తీసుకున్నాడంట. ఏం తీసుకున్నాడు? రండి, ఇదే దీంట్లోనే 40వ కీర్తన 11వ వచనం 2వ లైన్, అయినా నీ కృపా సత్యములు ఎప్పుడును, అంటే నేను తాగుతానే కూడా నన్ను కాపాడుతున్నాడు. ఇదేదో బాగుంది, ఈ వాగ్దానం ఏదో బాగుంది. సరే, ఈ వాగ్దానం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత భార్య దగ్గర విన్నాడంటే, ఏమే నాకు ఈ వాగ్దానం వచ్చింది, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక అని వచ్చింది. దేవుడు నేను ఏ తప్పు చేసినా నన్ను ఏం చేస్తాడు? ఒరే ఎర్రోడా, నీ టైం దగ్గరికి వచ్చింది, దేవుడే చెప్తాన్నాడు, ఇంకా నువ్వు బతకవు, నువ్వేమైపోతావు? చనిపోతావు. దేవుడు నీకు చెప్తాన్నాడు, దేవుడిని నమ్ముకోరా ఇప్పుడైనా అనిందంట. ఏం నన్ను రే అంటావు, ఈరోజు న్యూ ఇయర్ రోజు అని కొట్టాడు. సరే, మొత్తానికి అంతా అయిపోయింది. మళ్ళా వచ్చినాడు, సేవకుని కాడ కూర్చున్నాడు, సేవకుడితో మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతున్నాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంట. ఆయన ఇని నాయన, ఇదే గ్రంథంలో ఇదే వచనం, అదే 40వ కీర్తనలో 1వ వచనంలో ఒక మాట ఉంది, ఆ మాట చదువుకో. మా అమ్మ కూడా మాకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పించిందంటే, వాగ్దానం తీసుకుంటానే వాగ్దానం ఏందని చెప్పించుకోవడానికి పోకూడదు, ఫస్ట్ అధ్యాయం అంతా చదవాల. అధ్యాయం అంతా చదివినాక, అధ్యాయం చదివినావు కదా, ఎక్కడెక్కడ అండర్లైన్ చేసినావు, ఏమేమి దేవుడు మాట్లాడినాడు అవన్నీ అండర్లైన్ చేసుకొని మరుసటి రోజు వాగ్దానం తీసుకొని మా తల్లిదండ్రుల దగ్గరికి పోయేవాళ్ళం. అయితే వీడు అట్లా యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టేదని అనేది, నువ్వు ఇప్పుడు సహనంగా కనిపెట్టాలా. చెప్పినా పోయా, ఇప్పుడే నా భార్య తిట్టింటే కొట్టి వచ్చినా అన్నాడంట. ఇదే నీలో లేనిది, నువ్వు తిట్టినా కొట్టినా ఏం కలిగి ఉండాలా? సహనం. సరే, మన అంశం అది కాదు. కానీ యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నానని దావీదు కీర్తనాకారుడు ఎందుకు అంటున్నాడంటే, ఆయనను కనిపెట్టుట ద్వారా ఆయన ఏం పొందినాడు? ఎన్నో మేలులను పొందుతూ వచ్చినాడు. మనం కూడా మన జీవితంలో మేలు పొందాలంటే 7 మార్గాలుగా మనం కనిపెడుతూ రావాలా. దానికి పూర్వం 37వ కీర్తన 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా నుండి నేను ఆయన కొరకు కనిపెట్టుదును, తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసనపడకము, దురాలోచనను నెరవేర్చు వాణ్ణి చూచి. దురాలోచనలు చేస్తుంటారు కొంతమంది, మనతో పాటు ఉండేటోళ్ళే చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తుంటారు. వాళ్ళని బట్టి నువ్వేం చేయకూడదు?
వ్యసన పడకూడదు అంటే దానికి ఆపోజిట్. వ్యసనము పడకూడదు అంటే దానికి ఆపోజిట్ సహనం కలిగి ఉండాలా. వ్యసనము సహనము. వ్యసనము కలిగి ఉండకూడదు అంటే దానికి ఆపోజిట్ మనం ఏం కలిగి ఉండాలని? సహనం. దురాలోచనలు మాట్లాడేవాడు, చెడ్డ మాటలు మాట్లాడేవాడు, నీ గురించి అబద్ధంగా చెప్పేవాడు ఎంతోమంది ఈ లోకంలో ఉంటారు. అయితే నువ్వు మౌని అయి సహనం కలిగి నువ్వు ఓర్చుకొని ఉంటే నీ దేవుడైన యెహోవా నీ మొరను ఆలకించేవాడుగా ఉంటున్నాడు. కనుక ప్రియులారా, నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో ఉదయకాల సమయంలో ఆయన్ను ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించుటకై వచ్చున్నాం. మొదటిగా మనము ఏ మార్గముతో ప్రభువును ప్రార్థించాలి? రండి, 25వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా నీ త్రోవలను నాకు తేటపరచుము, నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఇది ప్రార్థనా పూర్వకముగా కనిపెట్టే మార్గము. దినమెల్లా మనం ఏం చేస్తాం? ఏం చేస్తామండి? అయితే మీరేం చేయడం లేదని అర్థం. పనులు చేసుకుంటాంటారా? పనులు చేసుకుంటా ఉంటే ఇంకా దేవుడు ఎందుకు? దినమెల్లా మనం ఏం చేస్తాం? దినమెల్లా అంటే మూడు పూటలు ప్రార్థన. యాడ్ చేస్తున్నాం? ప్రార్థన చేయడం లేదు కనుకే దావీదు పొందిన ఆశీర్వాదాలు కానీ, బైబిల్లో కొంతమంది భక్తులు పొందిన ఆశీర్వాదాలు కానీ, నువ్వు కానీ నేను కానీ మన జీవితంలో అవి అవలంబించుకోలేకపోతున్నాం. ఇక్కడ ఈ లేఖన భాగములు మనం చదివితే వీటిల్లో ఏం కనబడుతుందంటే ప్రార్థన కనబడుతుంది. అంతే కదా? ఇక్కడ నీవు నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు. దానియేలు ఏం చేసేవాడు? ఎటు తిరిగి చేసేవాడు? యెరూషలేము వైపు తన కిటికీలను తెరిచి మోకాల్లోని యెరూషలేమును చూస్తూ ప్రార్థించేవాడు. మనం ఎటు చూసి ప్రార్థిస్తున్నాం? సరే, మరి ఇప్పుడు మన ఇండ్లకు కర్మేలు వైపు కిటికీలు పెట్టించుకుందాం. కర్మేలు ఎటుంటే అటు, నిజంగా కర్మేలు ఎటుంటే అటు చేయాలి. దేనికోసం? కర్మేలు క్షేమం కోసం, కర్మేలు అభివృద్ధి కోసం, కర్మేల్లో శత్రువు ఎక్కడ కూడా చోటు లేకుండా ఎంతో ఆత్మీయంగా బలపడినట్లు కర్మేలు కొరకై నీవు నేను మన జీవితంలో ప్రార్థించే వారంగా ఉండాలా. ఇది ప్రార్థనా పూర్వకముగా కనిపెట్టుట. కొంతమంది ప్రార్థన చేస్తారు. 3 ప్రార్థనలు మీకు ఎవరైనా చెప్పినారో లేదో నాకైతే తెలియదు, కానీ 3 ప్రార్థనలు చెప్తా. మొట్టమొదటి ప్రార్థన చల్లనీళ్ళ ప్రార్థన, రెండవది టీ ప్రార్థన, మూడవది హాట్ వాటర్ ప్రార్థన. 3 ప్రార్థనలు చేస్తారు మనోళ్ళు. చల్ల ప్రార్థన, నీళ్ళు వెంటనే ఎంతసేపట్లో తాగేస్తాం గ్లాస్ నీళ్ళు? 1 నిమిషం లోపే, బిఫోర్ 45 సెకండ్స్ తాగేస్తాం. ఎస్ ప్రభా పోతున్నాం, అయిపోయి ఎప్పుడు అయిపోయింటుందో తినేటప్పుడు కూడా ఏసయ్య ఇచ్చినావు. ప్రార్థన పూర్వకం లేదు. రెండవదిగా టీ ప్రార్థన. టీ ఎంతసేపు అని ఊపుకొని ఒక 5 నిమిషాలు టీ ప్రార్థన 5 నిమిషాలు చేస్తారు. మరి ఇది నీ జీవితంలో హాట్ వాటర్ ప్రార్థన. హాట్ వాటర్ ఎంతసేపు పడుతుంది తాగాలంటే? కనీసం లేదన్నా అది చల్లారాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. అది పట్టిన తర్వాత మళ్ళీ దాన్ని అవి గోరువెచ్చగా ఉంటాయి, అట్లా తాగాలన్నా ఒక 15 నిమిషాలు పడుతుంది. మొత్తం 25 నిమిషాలు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? దినంలో దేవునికి దశంభాగం ఇస్తున్నామా? 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవుని కొరకు కేటాయిస్తున్నామా? డివైడ్ చేసుకోవాలి మన జీవితంలో మనమే. గంట, ఉదయం 1 గంట, మధ్యాహ్నం ఒక 1/2 అవర్, రాత్రి 1 గంట, 2.5 గంట, అయిపోయి. ప్రార్థించే విషయంలో మనం తప్పిపోయిన వారంగా ఉంటున్నాం కనుక మన సంఘంలో అభివృద్ధిని మనం చూడలేకపోతున్నాం. మన సంఘం అభివృద్ధి చెందాలా, ఆత్మల రక్షణ పొందాలా, ఆధ్యాత్మికంగా నేను, నా జీవితము, నా కుటుంబం బాగుపడాలంటే ప్రార్థన ఎంతో అవసరం. అందుకే ఒక పాట ఉంది, ప్రార్థనా శక్తి నాకు ఎందుకు కావాలా? ఊరికి పాడేంతవరకేనా? పోరాడాలా, ప్రభు కోసం పౌరుషం కలిగి జీవించాలా. ఈ లోకంలో మనకేం ఆస్తి అంతస్తులు ఇవేవన్నీ నాశనం అయిపోయేటే, లయమైపోయేటే. ఒకసారి గుంత దోగినారంటే 6 అడుగుల గుంతలో మనల్ని పెట్టారంటే నెక్స్ట్ మనం ఎవరమో కూడా గుర్తు
మన కుటుంబకులకు ఏదన్నా కొద్ది గొప్ప గుర్తుంటుందేమో కానీ మన బయటి వారికి అసలు కూడా. కనుక ప్రియ సహోదరుడా, ప్రార్థన ఎంతో అవసరం. ప్రార్థనాపూర్వకంగా మనము ఏం చేయాలా? కనిపెట్టాలా. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18 7th వర్స్. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి ఏం తీర్చడంట? న్యాయము. ప్రార్థన చేస్తూ ఉంటాం, రొమ్ము బాదుకొని, ప్రభా నాకు నా భర్త న్యాయం చేయలే, నాకు నా భార్య న్యాయం చేయలే, నాకు నా తల్లిదండ్రులు న్యాయం చేయలే, నాకు నా అత్తమామలు న్యాయం చేయలే, నా పిల్లలు న్యాయం చేయలే. ఎవరిని అడుగుతున్నావు నువ్వు? వాళ్ళంతా ఈ లోకంలో గతించిపోయేవారే. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినా నీ దేవుడిని అడుగు. దివారాత్రులు ఆయనకు మొరపెట్టు. ఒక మందిరానికి పోయిన తర్వాత, బ్రదర్ అన్న రక్షణ పొందాలా బ్రదర్, అన్న కోసం ప్రార్థన చేయి బ్రదర్ అంటుంది. అట్లా అందరికీ చెప్తాంది. 5 రోజులున్నా 5 రోజులు ప్రతిరోజు మ్యూజిషియన్స్ ఏమో మారలే కానీ స్పీకర్లు మారుతూ వచ్చినారు. స్పీకర్లతో పాటు మేము కూడా ఉన్నాం కాబట్టి వాక్య పరిచారకులతో మేము చూస్తూ వచ్చినాం. ప్రతిరోజు వచ్చిన వాళ్ళకి లాస్ట్ రోజు నా దగ్గరికి వచ్చింది బయలుదేరేటప్పుడు, అన్న మా భర్త కోసం ప్రార్థన చేయన్నా అని. అక్క, నువ్వు అందరికీ చెప్పేది నేను విన్నా, నువ్వు నాకు కూడా చెప్తున్నావు, నువ్వు చేసినావా? నువ్వు దివారాత్రములు నువ్వు మొరపెట్ట. ఇదే వాక్యం తీసి లూక్స్ వార్త 18వ అధ్యాయం 7వ వచనం తీసి, తనను గూర్చి మొరపెట్టుచుండగా వారికి దేవుడు ఏం చేస్తాడు? న్యాయము తీర్చే దేవుడక్క. మేము తీర్చలేం. మేము వచ్చి చెప్తే మమ్మల్ని కూడా ఏం చేస్తాడు? దండిస్తాడు. మాకెందుకు? నువ్వు దేవుణ్ణి అడుగు, నీ తండ్రిని అడుగు, నీ తండ్రి న్యాయం తీర్చు. కనుక ప్రార్థనాపూర్వకంగా మొదటిగా మనము మొరపెట్టాలి. సమయ హద్దుబాటును బట్టి స్పీడ్గా వెళ్ళిపోతాం. 37వ కీర్తన 7వ చరణం. 37వ కీర్తన 7వ చరణం. మౌనముగా నుండి మౌనముగా ఉండి, అంటే ఈ మౌనత దేనికి గుర్తు అంటే ఓర్పుకు గుర్తు. ఏం శారక్క, దేనికి గుర్తు? శారక్క ఎంత ఓర్పు పరురాలో, ఎంత ఓర్పో కదా. మనం కూడా ఎంతో ఓర్పు కలిగి జీవించాలా. ఈ లోకంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎంతో బుడద నీళ్ళు పడతాయి, ఎంతోమంది ఎన్నో మాటలు మనను అనరాని మాటలు కూడా అంటారు. అప్పుడు మనం ఏం కలిగి ఉండాలా? ఓర్పు. మొదటి సహనము, ప్రార్థనాపూర్వకముగా కనిపెట్టుట. రెండవది ఓర్పుతో కనిపెట్టాల. ఓర్పులే మనకు. యోబు భార్య దేవుని దూషించి ఏం కానింది? ఎందుకనింది ఆ మాట? యోబు భార్య జీవితంలో ఏం లేదు? ఓర్పు లేదు. యోబు ఏమో ఓర్పు పరుడే, అయితే యోబు భార్యలో ఏం లేదు. ఏందయ్యా ఇది, బూడిదలో కూర్చున్నావు, పెంచుకు పిల్ల తీసుకున్నావు, బరుక్కుంటున్నావు, ఇంతగా నీ దగ్గర నుంచి దుర్వాసన వస్తుంది, అందరు చూసిన వాళ్ళల్లా నన్ను అంటున్నారు, నువ్వు దేవుణ్ణి దూషించి మరణంగా. అబ్బా ఎంత మంచి భార్యో. ఏమంటుంది? అయితే దేవుడు మూర్ఖురాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడకమ్మా, దేవుడు నాకు ఇది అనుగ్రహించాడు, అందును బట్టి నేను దేవుని ఏం చేస్తున్నా. కనుక యెహోవా కొరకు కనిపెట్టే వారము. రెండవదిగా, అరే నా జీవితంలో మేలు చేయలేదే, నా భర్త జీవితంలో మేలు చేయలేదే, సంఘంలో అభివృద్ధి రాలేదే అంటే ఓర్పు కలిగి ఉండు, దేవుడే చేస్తాడు. అది రెండవది. ఓర్పుతో నువ్వు నేను కూడా ప్రార్థించే వారంగా ఉంటూ రావాలి. అందుకే 40వ కీర్తన 1 అయిపోయింది కదా. 145వ కీర్తన 15వ చరణం. 145వ కీర్తన 15వ చరణం. ఇది దేనికి గుర్తు అంటే ఓర్పుకు. గొర్రెలు ఉన్నాయి అనుకోండి, యజమానుడు మేత వేసేంత వరకు ఏం చేస్తాయి? వెయిట్ చేస్తానే ఉంటాయి. అయిపోయి తింటాయా? కట్టేసి తింటారు, ఎట్లా తింటాయి? కనుక నీవు నేను కూడా ఓర్పుతో ఏం చేయాలా? కనిపెట్టాలి. ఇది రెండవది. మూడవది కీర్తన 62:5. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే. ఇది ఏక మనస్సుతో కనిపెట్టుట.
ఎలాగూ ఏక మనసుతో. ఇక్కడ నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. మనం చూసినట్లయితే ఈ లోకంలో అందరి యందు నిరీక్షిస్తాం, దేవుని యందు నిరీక్షించాం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో అంటే, దావీదు కీర్తనకారుడు, నా ప్రాణమా యెహోవాను నమ్ముకొనుము, ఆయనే ఏంటంట నిరీక్షణకు, ఆయన వలననే నాకు నిరీక్షణ. అందుకే పాడుతూ వచ్చినాం కదా, శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. ఈ నిరీక్షణచే రక్షణ కలిగి తర్వాత విడిపించాడు కదా మనల్ని అని పాడుతూ వచ్చాం. కనుక మూడవదిగా ఏక మనస్సుతో. కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఒక్కరు కూడా ఏకీభవించరు. అవును ప్రభువా, అవును ప్రభువా అనేది ఒక్కరిలో కూడా ఉండదు. ఆ యొక్క ఎప్పుడో ఏం చేస్తాదా, నేను ఎప్పుడు ఎత్తుకుందునా అన్నట్టు ఉంటారు. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడా, నేను ఎప్పుడు ఎత్తుకుందునా అనేటట్టు ఉంటారు. అయితే ఆమెనని కూడా చెప్పరు. ఆమెననే లోపే పరలోకమందున్న తండ్రి ఆమెను అనకముందే ఆమెనంటేనే కదా అవునని అర్థం. కనుక ఏక మనస్సుతో మనం కనిపెట్టే వారంగా ఉండాలా, మోటిగా ప్రార్థనాపూర్వకముగా కనిపెట్టాలా. రెండవదిగా ఓర్పుతో సహనముతో కనిపెట్టాలా. మూడవదిగా ఏక మనస్సుతో కనిపెట్టాలా. నాలుగవది రండి, కీర్తన 130వ కీర్తన 5వ చరణం. 130వ కీర్తన 5వ చరణం. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆశ పెట్టుకోవాలా, ఆశతో కనిపెట్టాలా. ఎట్లా కనిపెట్టాలి? ఆశతో ప్రభువును మనం అడిగినప్పుడు, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పిల్లలు తమ ఆశతో, డాడీ మమ్మీ నాకు ఇది తీసి అంటే వెంటనే పిల్లల ఆశను మనం ఏం చేస్తాం? తీరుస్తాం. అలాగనే మన తండ్రి అయిన దేవుడు, మనం సృష్టించిన దేవుడు, మనల్ని కలుగు చేసిన వాడు మన ఆశను తీర్చకుండా ఉంటాడా? అడగం మనం. అడగంది అమ్మ కూడా ఇప్పుడు బో పెట్టడంలే, కడుపు చూసి కదా. అడగం మనం. ఏ యుగంలో ఉన్నాం, ఏ యుగంలో ఉన్నాం. ఏఐని కూడా ఏం చేయాలా? అడగాల. జెమినీని కానీ ఏఐని కానీ మనం ఏమని అడుగుతాం? నేను కూడా అంతే కొన్నిసార్లు, గివ్ మీ ఏ గుడ్ రూట్ ఫర్ బెంగళూరు, గివ్ మీ ఏ గుడ్ రూట్ ఫర్ కడప. అడుక్కోవాలా, దాన్ని అడుక్కుంటే అప్పుడు చెప్తుంది. మనం కూడా దేవుని అడగాల. అడక్కోకుండా దేవుడు చేస్తానన్నాడు కదా, మా పాస్టర్ అయ్యే చెప్పినాడులే, ప్రార్థన చేస్తే వస్తుందంట. ఏంది వస్తుంది? ఏం రాదు. నువ్వు అడగాల. నీ అక్కరేందో ప్రభుకు, పాస్టర్ అయ్య మళ్ళా నీ అక్కర్లు ప్రభుకు తెలుసు అన్నాడే అంటే తెలుసు, అడగాల కదా. ఈ సంవత్సరం ఏం వాగ్దానం ఇచ్చాడు? వాగ్దానం తీసుకొని ప్రతి ఆదివారం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేయాలా. వాగ్దానమును ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. కనుక ప్రియులారా, నాలుగవదిగా ఆశతో కనిపెట్టుకోవాలా. తిరిగి ఐదవదిగా విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఐదవదిగా ఎలా కనిపెట్టాలండి? ఓపికతో. ఈ లోకయాత్రలో ఓపిక లేకపోతే, ఓర్పు వేరు, ఓపిక వేరు. ఓర్పు దేనికి సాదృశ్యం తెలుసా? సహనానికి, లేకపోతే తిడుతున్నప్పుడు. ఓపిక, ఒక యుద్ధ రంగంలో బయలుదేరుతున్నాం, లేకపోతే ఒక పందెపు రంగంలో బయలుదేరుతున్నాం. ఆ పందెములో మనం గెలవాలంటే మనకు ఓపిక ఎంతో. ఓపికతో పరిగెత్తువాడు తన బహుమానము స్వతంత్రించుకుంటాడు. నువ్వు కూడా ఓపికతో ప్రభు చెంత కనిపెట్టినట్లయితే నీ బహుమానం ఏందో నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. కనుక ప్రియురాల, ఈ రాత్రికాల సమయంలో ఐదవదిగా ఓపికతో నువ్వు నేను కనిపెట్టే వారంగా ఉండాలి. 5 సంగతులు నేను ఇప్పుడు చెప్తూ వచ్చా. మొదటి సంగతి ఏంటి? ప్రార్థనాపూర్వకముగా కనిపెట్టాలా. రెండవది ఓర్పుతో కనిపెట్టాలా.
మూడవది సహనం ఎడ్డింగ్, ఏక మనస్సుతో కనిపెడుతూ రావాలి. నాలుగవది ఆశతో కనిపెట్టాలి. ఐదవది ఓపికతో కనిపెట్టాలి. ఆరవది హోషియా 12వ అధ్యాయం 6వ వచనం. హోషియా 12వ అధ్యాయం. కాబట్టి ఇది ఎడతెగక కనిపెట్టుట. ఎడతెగక అనగా ఏంటి? నిత్యము. ఎడతెగక అనగా నిత్యమును కనిపెట్టాల. ప్రభు రాకడ వరకు, ప్రభు చెంతర పర్యంతరము మనము కనిపెట్టే వారంగా ఉంటూ రావాలి. కనుక దేవుని కనిపెట్టుటలో 6 మార్గాలు చెప్తూ వచ్చా. ఆఖరి మార్గము కీర్తనలు 62:5-6 వచనాలు. కీర్తనలు 62:5-6 వచనాలు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆయన వలననే నాకు రక్షణ కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. ఇది ఎదురు చూచే కనిపెట్టుట, ఎదురు చూపుతో కనిపెట్టుట. ఎలాగూ? ఎదురు చూపుతో కనిపెట్టుట. 7 మార్గాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రార్థించడానికి వచ్చినాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని ప్రార్థిద్దాం. ఓర్పుతో ప్రభువుని ప్రార్థిద్దాం. ఏక మనస్సుతో ప్రార్థిద్దాం. ఆశతో ప్రార్థిద్దాం. ఓపికతో ప్రార్థిద్దాం. ఎడతెగక ప్రార్థిద్దాం. అందుకే అపోస్తుల కార్యంలో ఏమనుంది? అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, అప్పుడేనా? ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండిరి. అపోస్తుల బోధ అనగా వర్తమానము, సహవాసం అనగా ఫెలోషిప్, అందరు కలుసుకొనుట. తర్వాత అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట అనగా ప్రతి ఆదివారం టేబుల్ బ్రెడ్లో మనం పాలు పొందాలా. ఆఖరిగా ఎడతెగక ప్రార్థన చేసే విషయంలో మనం ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నామా? గొలుసు ప్రార్థనలలో పాలు పొందుతున్నామా? ఉపవాస ప్రార్థనలలో మనకు సమయము ఇక్కడ దొరకకపోయినా, ప్రభు సన్నిధానానికి రావటానికి ఇబ్బందిగా ఉన్నా, మనమున్న చోట ప్రభు సమయాన్ని ప్రభు కొరకై కేటాయించే వారంగా ఉండాలా. అది ఎడతెగక ప్రార్థించుట. ఆఖరిగా ఎదురు చూపుతో ప్రార్థించాలి. ఏం ఎదురు చూపు? నా దేవుడు నా కోసం వస్తాడు, నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. నేను పెళ్లి కుమారుని సన్నిధానానికి నేను వెళ్ళిపోతాను అనే నిరీక్షణతో, ఎదురు చూపుతో కనిపెట్టుకున్నప్పుడు ఆ దినం రానే వస్తుంది. ఆ దినం పరిశుద్ధులముగా మనము ప్రభు చెంతకు ఏం చేయబడతాం? కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో కీర్తనలు 40వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తూ వచ్చాం. దేవుని కొరకు ఎట్లా కనిపెట్టుకోవాలా అనేది మౌనముగా, సహనముతో, నిరీక్షణ కలిగి కనిపెట్టుకున్నట్లు ప్రభు మనకి ఎంతైనా సహాయం చేయను గాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు. మోకరించండి. ప్రార్థన మనం అందరం ఎరుగుదుము. వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా, ఓర్పుతో, ఏక మనస్సుతో, తర్వాత ఆశతో, ఓపికతో, ఎడతెగక, ఎదురు చూపుతో మనము ప్రార్థన చేసి కనిపెట్టినట్లు ప్రభు మనకి ఎంతైనా సహాయం చేయను గాక. అలాగనే ఆనంద్ బాబు అంకులు, తిరిగి నాన్న ఇద్దరు CMC వేలూరుకి వెళ్ళారు. రేపు బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. ఆ పన్నీళ్ళల్లో కూడా దేవుడు సాయం చేయనట్లు, ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు బ్లడ్ రిపోర్ట్స్ కూడా ఎంతో పాజిటివ్గా వచ్చినట్లు, ఎటువంటి ప్రాబ్లం లేదని, తిరిగి మెడిసిన్ క్యూర్తో ఉన్నట్లు, మీరే సహాయం చేయగల సర్వశక్తిమంతుడవు దేవా, నీ హస్తంతో సహోదరుని తాకు అని ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ఇంకా సంఘంలో ఎటువంటి శత్రువు అలజడి లేపకుండా, శత్రువును వాని పన్నాంగములను శీఘ్రముగా నువ్వు అనగద్రొక్కావు ప్రభువా. శాంతి సంతోషములతో మా హృదయములను నింపావు ప్రభువా. చేశావు ప్రభువా అంటే ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. చెయ్యి ప్రభువా అన్నావు అనుకో, అది మాట కాదు. చెయ్యి అనేది అడుగు అనద్దు. చేసినావు ప్రభువాను. ఎందుకంటే ఆయన మన తండ్రికి కుమారులంగా మనం అడుగుతున్నాం. ఆయన ఖచ్చితంగా మనకు ఇవ్వాల్సి చేస్తాడు. అది అట్లు ప్రార్థించినట్లు ప్రభు మనకు సహాయం చేయను.